బ్రిడ్జ్ యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి వస్తుంది అనమాట, ఆ వంతెన. దాన్ని స్విచ్ చేస్తే ఏమంటే ఒక పెద్ద మిషన్ యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి తీసుకొని వెళ్తుంది. అప్పుడు ప్రతిరోజు చేస్తున్నాడు ఆ పని, అది ప్రతిరోజు జరుగుతుంది. చాలా సంతోషం, నెలకు డబ్బులు వస్తున్నాయి, బాగా సంపాదించుకున్నాడు. ఏమండి తన పిల్లలు కూడా బాగా చూసుకున్నాడు, తన భార్యని కూడా బాగా చూసుకుంటున్నాడు. ఆమెను చెప్పండి ఒకసారి. చాలా చక్కగా ఆనందంగా సంతోషంగా ఉన్నాడు. అయితే ప్రతిరోజు వస్తున్నాడు, తన పని స్విచ్ చేస్తున్నాడు. యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి ఆ బ్రిడ్జ్ యువతల వెళ్ళి అవతల కలిసిపోద్ది, దాని నుంచి ట్రైన్ వెళ్ళిపోద్ది అనమాట. యువతల నుంచి అవతలకి, అవతల నుంచి అవతలకి. మళ్ళీ స్విచ్ ఆఫ్ చేయగానే మరలా ఆ మిషన్ ద్వారా వెనక్కి వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఒకరోజు అయింది, ఈయన క్యాబిన్లో ఉన్నాడు, స్విచ్ ఆన్ చేసే టైము, ట్రైన్ ఏమొచ్చి హార్న్ కడుతుంది. తన కుమారుడు పట్టాల మీద ఆడుకుంటున్నాడు. తన కుమారుడు ఎక్కడ ఆడుకుంటున్నాడు? పట్టాల మీద ఆడుకుంటున్నాడు. పట్టాల మీద ఆడుకుంటున్న సమయంలో టైం అయిపోతుంది, చిన్నపిల్లడు కదా, పట్టాల మీద ఆడుకుంటున్నాడు. ఇతను ఏం చేశాడంటే, బాధ్యత కలిగిన తండ్రి, ఇంక స్విచ్ చేసే టైంలో, ప్రభునందు పిల్లరా, ఇంక స్విచ్ దగ్గరికి వెళ్ళేసే టైంలో మొత్తం అంతా చూశాడు. ఒకసారి తన కుమారుడు ఒక భయంకరమైన పరిస్థితిలో ఆయన ఉండడం చూసాడు అనమాట. అంటే ఆ పట్టాల మీద ఆడుకోవడం ఆ కుర్రోడు ఆ తండ్రి చూసినప్పుడు చాలా వేదన చెందాడు. వెంటనే కేకలేస్తున్నాడు. ఆ పిల్లోడి పేరు బాబు అనమాట. బాబు ప్రేమ్, బాబు ప్రేమ్, ఆ పట్టాల నుంచి బయటకు వచ్చేసాయి, ట్రైన్ వచ్చేస్తుంది, స్విచ్ ఆన్ చేయాలి, హార్న్ కొడుతుందని చెప్తే అర్థం కావట్లేదు. నాన్న బయటకు వచ్చేసాయి, డాడీ బయటకు వచ్చేసాయి అని ఎంత కేకలేస్తున్నా, ఎంత నోరు తెరచి గొంతు చించుకొని అరుస్తున్నా వినబడలేదు. కారణం ఏంటి తెలుసా? ఆయన ఉన్న క్యాబినెట్ అంతా కూడా ఎలా ఉంది చెప్పండి, గ్లాస్తో దాన్ని అమర్చారు. కేకలేస్తున్నాడు, గొంతుకు పోతుంది. తన కుమారుని పిలుస్తున్నాడు, నాన్న బాబు బయటకు వచ్చేసాయి, నేను ఆన్ చేయాలి, నేను ఆన్ చెయ్యకపోతే ట్రైన్ ఎక్కడ పడిపోద్ది చెప్పండి? ట్రైన్ ఎక్కడికి వెళ్ళిపోద్ది? నదిలో పడిపోద్ది. అర్జెంటుగా ఆన్ చేయాలి అని ఎంత చించుకొని అరుస్తున్నా, ఎంత గట్టిగా అరుస్తున్నా ఆ కుర్రోడికి మాత్రం వినిపించట్లేదు. ఆటల్లో మునిగిపోయాడు. చిన్నపిల్లలు అంతే కదా, చిన్నపిల్ల ఆటలు మునిగిపోతే తిండి కూడా మర్చిపోతారనమాట. ఆడుతున్నాడు ఆడుతున్నాడు ఆడుతున్నాడు. ఇక హృదయాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఇక సరే, డూ ఆర్ డై, చేస్తావా బ్రతుకుతావా? నీ కుమారుని చంపుతావా, వారిని బ్రతికిస్తావా? వారిని చంపుతావా, నీ కుమారుని బ్రతికిస్తావా? రెండు విషయాల మధ్య ఊగుసలాడుతున్నాడు, బాధపడుతున్నాడు, వేదన చెందుతున్నాడు, గుండెలు పీక్కుంటున్నాడు, జుత్తు పీక్కుంటున్నాడు, గుండెలు బాదుకుంటున్నాడు. అయ్యో 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 చచ్చిపోతున్నాడు నా కొడుకు అని ఏడుస్తున్నాడు. కానీ అసలు ఆయన మాటలు బయట ఉన్న వారికి ఎవరికి వినిపించట్లే. కానీ కేకలు మాత్రమే ఆ భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఇక లాస్ట్కి ఏం చేశాడో తెలుసా? ప్రభునందు పిల్లరా, గట్టిగా మనసును గట్టిగా పట్టుకొని, ఇక నా జీవితంలో, నా బ్రతుకులో నా కొడుకు నేను కోల్పోతానేమో అని ఆలోచిస్తూ ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా స్విచ్ ఆన్ చేశాడు. స్విచ్ ఆన్ చేయగానే యువతల ఒడ్డు ఉన్న బ్రిడ్జ్ అవతల ఒడ్డుకి వెళ్ళడం చూశాడు. తన కళ్ళ ముందే తన కొడుకు, తన ప్రియమైన కొడుకు, ప్రతిరోజు తన ఒడిలో కూర్చుని ఆడుకున్న కొడుకు, ప్రతిరోజు తన చేతులు ఆడించిన కొడుకు, ప్రతిరోజు తన కొడుకును చూసి చాక్లెట్లు బిస్కెట్లు తెచ్చిచ్చిన ప్రేమ తన కళ్ళ ముందే గిజ కొట్టుకొని నలిగిపోవడం చూసి తట్టుకోలేక, అయ్యో నా కొడుకు నా చేతులతో చంపేశాను అని చెప్పి వేదన బాధ భరించాడు. అయితే కొన్ని వేల మంది ప్రజలు యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి సంతోషంగా వారు ప్రయాణాన్ని సాగించారు. ఏం చేయాలి? టునైట్ జీసస్ అయిపోయింది. మీటింగ్ అయిపోయి బైబిల్ మూసాను. అందరూ కూడా ఒక 5 నిమిషాలు మీరు ఓపు పెడితే చేయాలి. అయిపోయింది. ఇంకా తన కుమారుడు తన కళ్ళ ముందే గిజ కొట్టుకొని చచ్చిపోతున్నా పట్టించుకోలేదు. తన కుమారుడిని పట్టించుకుంటే కొన్ని వేల మంది ప్రజలు బలైపోతారు. యాస్టీజ్గా ఇదే విధంగా 2000 సంవత్సరాల క్రితం నా యేసయ్య నా కొరకు చేశాడు. ఆయన సిలువ యాగం లేకపోతే నాకు రక్షణ లేదు. ఆయన సిలువ యాగం లేకపోతే నాకు జీవితం లేదు. ఆయన సిలువ యాగం లేకపోతే నాకు లైఫ్ లేదు. నేను బ్రతకడం కోసం నా పాపాల నిమిత్తం నా దేవుడు కలువరిశిలో ప్రాణం పెట్టాడు. నా గురించి కాదు, సర్వ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ఆయన సిలువ మీద గిజ కొట్టుకొని చచ్చిపోయాడు. ఆ చావు నాది, కానీ నా చావును ఆయన తీసుకొని ఆ పరిస్థితులను నన్ను స్వీకరించాడు. ప్రైజ్ గాడ్. ఒకవేళ నేనే కోర్టులో తప్పు చేశాను, కోర్టులో నేను హాజరుపరచబడాలి, అప్పుడు నేను వెళ్తే అప్పుడు వెంటనే ఒక పెద్ద ఆయన వచ్చాడు, లింక్సే పక్కెళ్ళు, నీ ప్లేస్లో నేను ఉంటా. ప్రైజ్ గాడ్. ఆ భారం నాది, ఆ ములికిరీటు నాది, ఆ సిలువు నాది, ఆ దెబ్బలు నాయి, ఆ హేళన నాది, ఆ ఉమ్మవేయడం నాది, ఆ వేదన నాది. కానీ నా దేవుడు వచ్చి ఏం చేశాడు తెలుసా? నీకొద్దు నాన్న, నీ ప్లేస్ నేను తీసుకోండి అని చెప్పి నా కొరకు ప్రాణం పెట్టాడు నా దేవుడు. నేనే బాబు ప్రేమ్, నన్ను తప్పించడానికి, నన్ను పాపం స్థితుల నుంచి విడిపించడానికి, నాకు పరలోక రాజ్యం ఇవ్వడానికి, నిత్య రాజ్యం ఇవ్వడానికి, నిత్య రాజ్యం చేర్చడానికి ఆయనే చనిపోవలసి వచ్చింది.
టు నాట్ జీసస్. ఈ రాత్రి ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు బ్రతుకున్నావంటే కేవలం ఆయన విలువైనటువంటి ప్రేమ మాత్రమే. నీ జీవితంలో అన్నీ కోల్పోయాయి కదా, నీ జీవితంలో అన్నీ ఓడిపోయాయి కదా. చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు ఇక్కడ, యవనస్తులు. మీ జీవితంలో అనుకుని ఏమీ జరగట్లేదు కదా. ఒక్కసారి దేవుని ట్రై చేయి. అన్నీ ట్రై చేస్తాం కదా మనం. ఏదైనా షాప్కి వెళ్ళా, ఏదైనా ఫుడ్ తింటున్నా, ఇది ఎలాగుందో, టేస్ట్ బాగుంటుందేమో అనుకుంటాం. కానీ ఈరోజు దేవుడి దగ్గరకు వచ్చి, అయ్యా నన్ను పాపినయ్యా అని ఘోరంగా నువ్వు దేవుడి దగ్గర ఏడిస్తే ఆయన ఎన్నడూ నేను త్రోసివేసే దేవుడు కాదు. ఆమేన్. మనల్ని బ్రతికించడానికి యేసు మరణించవలసి వచ్చింది. మనం జీవించడం కొరకు ఆయన జీవితాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది. నిజమైన క్రిస్మస్ అంటే ఇదే. నేను ఫస్ట్లో చెప్పాను, మీకు గుర్తుందా? గేవ్ అంటే తన కుమారుణ్ణి తన తండ్రి మనందరి కొరకు ఇచ్చేశాడు. అదే నిజమైన క్రిస్మస్. మనందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం.